హోమ్ మినిస్టర్ గారు ఇంకా నిద్రపోతున్నారా? అయితే నిద్ర లేపకండి. మన ఎమ్మెల్యేని మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసాం. డిఎస్పీ గారు మ్యాటర్ సెటిల్ చేశారులే. ఆఫ్టర్ ఆల్ సీఏ గురించి హోమ్ మినిస్టర్ ఆలోచిస్తారండి సార్. నేను ఉన్నాను కదా. ఏంటమ్మా ఎట్టొచ్చారు? మీ మీద కేసు బుక్ చేశాం సార్. ఎంత ధైర్యం రా మీకు? అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ లేకుండా విడిపించుకెళ్ళినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్. హీరో చిన్న పెద్దలు ఎదురు ఎంత ధైర్యం రా మీకు? నిజాయితీగా డ్యూటీ చేస్తున్న పోలీసుల మీద చేయి చేసుకుంటావురా? ఇక్కడ వెళ్ళి జీపే ఐఎమ్ సారీ బ్రదర్. అధికార పార్టీకి ఒక చట్టం, ప్రతిపక్ష పార్టీకి మరో చట్టం ఉంటుందా? ఉండదు బ్రదర్. రూలింగ్ పార్టీకి ఓ పోలీస్ అధికారి గులాంగిరి చేయటం తప్ప కాదా? తప్పే బ్రదర్. మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తావా? లైఫ్ లో చేయను బ్రదర్. చేసిన తప్పుకి మన పోలీసులకి క్షమాపణ చెప్తావా? చెప్తాను బ్రదర్. కాళ్ళు పట్టుకుని చెప్తాను బ్రదర్. క్షమించండి. సారీ బ్రదర్. ఐఎమ్ సారీ. సారీ. ప్రజాసేవ చేయనోడు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. రాజకీయ సన్యాసం చేయాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినైన నాకు ప్రజలే యజమానులు. ప్రజాసేవ చేయని వారు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు. అందుకే మీరు గెలిపించిన ఎమ్మెల్యేని, మిగతా రాజకీయ నాయకుల్ని రాజకీయ సన్యాసం చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. ప్రజలు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రత్యేక సేవలు చేస్తాం, మీకు ప్రత్యేక శ్మశానాలు కట్టిస్తాం అనగానే గుడ్డిగా నమ్మి ఓట్లు వేయకండి. చేసిన తప్పుల్ని మళ్లీ చేయకుండా ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవాణ్ణి ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నష్టపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటానని విన్నవిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నిజాయితీగా డ్యూటీ చేస్తున్న ఇన్స్పెక్టర్ మహేష్ ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జై హింద్. ప్రజాసేవ చేయకుండా ప్రజలకు ద్రోహం చేశాం కాబట్టి మేము పదవుల అనర్హులం. కనుక మేము రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నాం. ఇప్పుడు చెప్తారా రాజకీయం అంటే ఏంటో? ఎలక్షన్లో నిలబడేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి, వాళ్ళ పిల్లలకి ముద్దులు పెట్టి, వాళ్ళ తుడిచి ఆ గుడ్డతో మొహం తుడుచుకుని అబ్బా ఎంత పుణ్యం చేసుకున్నామని కాకాపట్టి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్యే అయిపోయి మంత్రులైపోయి, అదే ఓట్లేసిన జనం మీ దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు లేరు, మంత్రి గారు లేరు, వేరే పనిలో ఉన్నారు, ఇప్పుడు కలవరు అని అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ఇది కాదురా రాజకీయం అంటే. గెలిచి రాజధాని చేరుకున్నాక మీరే ప్రజలకు ఫోన్ చేసి, నేను మీ దయతో గెలిచిన ఎమ్మెల్యేని, మీ ఊళ్ళో కరెంటు ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, నేను మీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఎప్పుడు రమ్మంటారు, మీరు ఎప్పుడు కలుస్తారు, మీరు నిద్రపోయే టైం ఎప్పుడు, మీరు పొలానికి వెళ్లే టైం ఎప్పుడు, అమ్మా వంట చేసుకునే టైం ఎప్పుడు అని మీరే ప్రజల దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని పబ్లిక్ సర్వీస్ చెయ్యాలరా. ఇదిరా రాజకీయం అంటే. నేనప్పుడే చెప్పినా ఆ నేసేస్తానని. గోటితో పోయేదానికి గొడ్డలెందుకన్నారు? చచ్చేవాడికి చెవులు వినిపించవరా?
అందుకే నువ్వు ఆ రోజు చెప్పిన విషయాన్ని నేనంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పటికైనా నేసేద్దామంటే చెప్పండి, బియ్యంల రాయి లెక్క నేరేస్తా. ఆంధ్ర ప్రజలు తెలంగాణని దోచుకున్నారా? ఎవరు దోచుకుపోయారో కొంచెం అడ్రస్ చెప్పు. వాళ్ళని ఎరగొట్టి దోచుకుపోయింది తీసుకొచ్చి మీ తెలంగాణకిస్తా. చెప్పు, ఎవరా దోపిడి దొంగలు? అరే జనరల్ గా చెప్పిన సారు దోచుకుపోయిండ్రనే. చెప్పడానికి భయపడుతున్నట్టున్నారు. దోచుకున్న వాళ్ళ అడ్రస్ చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎవరో చెప్పు. అరే సారు ఎట్లా చెప్పారే సారు? నువ్వు మంచి ఎందుకు చెప్పు? మీ నాయకులు చెప్పే ప్రకారం తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు దోచుకుంది కనీసం 1,00,000 కోట్లన్నా ఉంటుంది. ఆ 1,00,000 కోట్లు ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తే తెలంగాణ అంతా బాగుపడుతుంది. చెప్పు. అరే రామా, ఏదో ఫ్లోలో చెప్పారు సారు, అందరూ చెప్పినట్టే. ఎవరా అందరూ? నాకు తెలియదు, కొంతమంది నాయకులు చెప్పు. అంటే నీకు తెలియదు అనమాట? నాకు తెలియదు. వాళ్ళకి తెలుసా? అది కూడా నాకు తెలియదు. వాళ్ళకి తెలుసో లేదో నీకు తెలీదు, వాళ్ళు అంటున్నారో నువ్వు చెప్పి జనాన్ని చెడగొడుతున్నావు అనమాట. అరే రామా. నీ పేరేంటిరా? రంగబాబు. నీ గొడవ ఏంటి? జై ఆంధ్ర, బస్తీ మే సవాల్. అంత లేదులే. రేయ్, ఆంధ్ర వాళ్ళు రాకముందే తెలంగాణకి నాగరికత ఉంది, కాకతీయ వైభవం ఉంది. ది గ్రేట్ కాళోజీ నారాయణరావు, దాశరథి లాంటి మహానుభావులు ఉన్నారు. నిజాం వాళ్ళని ఎదిరించిన ధైర్యం ఉంది. ఆంధ్ర వాళ్ళని అన్నదమ్ముల్లో హక్కును చేర్చుకునే మానవత్వం తెలంగాణ ప్రజలకుంది. అవునా కాదా? అవునండి. మరైతే కొత్తగా ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణకి ఏం నేర్పారో చెప్పు. అంటే అండి, జనరల్ గా వాళ్ళు అంటున్నారు కదా అని బాధపడి నేను అన్నాను అంతే. మీకు తెలిసినందుకు కూడా నాకు తెలీదు. తమరెందుకన్నారు సార్? అరే సారు, పవర్ లో లేము, ఇక ఏదో ఒకటి చెబితే పేపర్ లో పేరు వస్తుందని ఆశ సారు. మీరేం వాగినా పేపర్లో వేసేస్తారా? ప్రమాణంగా వస్తుంది సారు. మొన్న నా తల్లో సుండ్రు వచ్చేసారు, ఇక నేను సుండ్రు వచ్చిందని పేపర్ లో స్టేట్మెంట్ ఇచ్చిన. ఏమిచ్చినా నా తల్లో సుండ్రికి కారణము ఈ ఆంధ్ర ఓల్డ్ అని చెప్పిన. ఇక అంతే సారు. టీవీల్లో అయితే రోలింగ్. సారీ సారు, రోలింగ్ అంటే తర్వాత కింద ఉరుకుతుంది కదా. అది రోలింగ్ కాదు, స్క్రోలింగ్. అది కూడా తెలుసు సార్ ఇతనికి. నేను అంతే సార్. మన ఈస్ట్ వెస్ట్ లో వరదలు వచ్చినాయి కదా, ఆ వరదలు రావడానికి కారణం ఖచ్చితంగా తెలంగాణ నాయకులే. తెలంగాణలో పడుతున్న వర్షాన్ని తెలంగాణలో పండేయకుండా ఆంధ్ర పంపించారు. అప్పుడు తెలంగాణ వర్షం ఆంధ్ర వర్షం ఒకేసారి పడేసరికి వర్షం వరద అయింది, వరద బురద అయింది, ఆ బురద దురద అయింది. ఈ దురద కారణం తెలంగాణ నాయకులే అన్నాను. నేను చెప్పడం లేటు, వాళ్ళు చెప్పిన టీవీలోనే. నాది కూడా నిమిషానికి 3 సార్లు వేశారు. వెంకటేశ్వరరావు, ఆంధ్ర కానిస్టేబుల్ అండి. వీళ్ళ స్టేషన్ తీసుకెళ్ళు. కరీంనగర్ యాదగిరి గారు, కరీంనగర్ యాదగిరి గారు. అయ్యా, మీరు కూకటపల్లిలో ఆంధ్ర వాళ్ళిళ్లలో దొంగతనం చేశారా లేదా? నేను చేయలే. మీరు కేవలం ఆంధ్ర వాళ్ళిళ్లలోనే దొంగతనం చేస్తారట? లేదువా. నిజం చెప్పండి సార్. నిజమే చెప్తున్నాం సార్. గౌరవంగా అడుగుతున్నాను సార్. మేము గౌరవంగానే చెప్తున్నాం సార్. గుంటూరు వెంకటేశ్వర్లు గారు, అయ్యా నమస్కారం. ఒక విషయం అడగమంటారా? మీరు తెలంగాణ వాళ్ళిళ్లలో గొలుసులు కాజేశారా లేదా? ఎవరు చెప్పారు మీకు? సార్ సమాధానం చెప్పాలి మీరు. లేదు, మేము చేయట్లేదు. ఇది కరెక్ట్ ఆన్సరేనా? కరెక్ట్ గా చెప్పాం. మదర్ ప్రామిస్ గా చెప్పండి. మదర్ ప్రామిస్ గా చెప్తున్నాం. మానవత్వంతో చెప్పండి. మానవత్వంతోనే చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్పాలి? పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఉంటాయని మాకు తెలియదేటి. ఎస్ఐ గారండి, టైం స్టార్ట్ అయింది. ఏంటి అలా కూడా వస్తున్నారు? పిల్లలేంటండి గజ దొంగలు అయితేను. ఎస్ఐ గారు నీకు బూస్తా కాఫీ? ఒక బ్రూ కాఫీ, ఒక బూస్ట్. ఏంటి ఇప్పుడు దాకా తను తిని అమ్మాయి అబ్బాయి అన్న, ఇప్పుడు కాఫీలు టిఫిన్లు ఇదిగో. అరే తమ్మి, ఇప్పటిదాకా పౌరుషోళ్ళు దబ్బి కొట్టింది మిమ్మల్ని. మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని అరిచింది మీరేలే. ఏంటి మరి అదంతా యాక్టింగ్ అనా? ఫుల్ యాక్టింగ్ అండి. ఫీలింగ్ ఉండాలి కదా. ఫీలింగ్ ఏంద్రా భయ్? ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాం అనుకోండి. ఇదేదో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అంతే. మనం డబ్బులు ఇచ్చి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళామండి. మనం డబ్బులు ఇచ్చాం కదా అని ఎలాగానే అమ్మాయి రండి బాబు అని వచ్చేది రాదు. నాకు ఇదే ఫస్ట్ టైం అండి. నాకు అసలు అలవాటు లేదండి. నాకు చాలా సిగ్గు ఎక్కువండి. రేపిడని మొగ్గనండి అని బోల్డంత బిల్డప్. ఎందుకు? ఫీలింగ్ కోసం. ఇది అంతే. ఇప్పుడు వాళ్ళు కొడుతున్నారు అనుకో, అరే కొట్టకరా అనలేదనుకో, ఇంత పెద్ద లట్టు తీసుకుని గిప్ప లోపలికి వచ్చేస్తారు. గప్పుడు మీ వరలేదనుకో, ఇంత పెద్ద కజ్జ గిప్ప 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 కూర్చేస్తారు. అందుకనే రాలే. అవు మీరెందుకు వచ్చినడికి?
అది ఇప్పుడు ఈ ఆంధ్రోళ్ళు మన సంపదనంతా దోసుకొని పోయింటారని నేను పేపర్ చెట్టు పెట్టించండి. అది ఎవరెవరు దోసుకుపోయినారో కొంచెం అడ్రస్లు చెప్పమన్నారు. చెప్పేశారా? మొత్తం చెప్పేశాయి. మనతానే ఉంది చెప్పనీకి. మీకు తెలుసు కదా. నాకేం తెలుసు బాయ్, ఎవడో అన్నాడు నేను అన్నాను అంతే. ఏండే రంగబాబు గారు, మన దగ్గర బోర్డు సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఈ తెలంగాణ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళ సంస్కృతి అంతా నేర్చేసుకుని మన సంపద అంతా దోచేసుకుని ఇప్పుడు మన అవతల బొమ్మన్నారని చెప్పేసేసి మీరు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. మనకి ఎవరో చెప్తే పబ్లిసిటీ కోసం స్టేట్మెంట్ ఇచ్చానంతే. మనకి మీకేం తెలుసా? నీ పబ్లిసిటీ మీద మన్నుబడ. ఒరే, నీ దిక్కెళ్ళి ఇంటర్మీడియట్ లో 90% వస్తే ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ బస్ ఎక్కి వస్తున్నా. నీ స్టేట్మెంట్ చూసినా ఆంధ్రోళ్ళు తెలంగాణలో దోచుకుంటారు అని నువ్వు ఇచ్చినావు కదరా స్టేట్మెంట్. అది చదివి నమ్మి ఆంధ్రలో లేడు వాళ్ళ ఇళ్లలోకి మరిగిపోయి వాళ్ళ ఇళ్లలో దొంగతనం చేసిన దొంగగా మారినా చదువు మానేసిన దోచేసుకున్నారు నమ్మేసి తెలంగాణ వాళ్ళు వీళ్ళని దోచుకొచ్చేద్దామని చెప్పేసేసి నేను దొంగ మారిపోయాను కదా బాబు. మీ మాట సర్వనాశనం అయిపోయింది.